హాయ్ ఎవ్రీవన్. రోజు వీడియోలో అయితే ప్రీవియస్ ఇయర్స్లో ఎన్టీపీసీ ఎగ్జామ్లో వచ్చిన అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో x² - x - 132కి ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ చేయమని అడిగారు. మనం నార్మల్గా నెంబర్స్కి ఫ్యాక్టర్స్ చేస్తాం, బట్ ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఈ ఈక్వేషన్ ax² - bx - c ఫామ్లో ఉంది. ఏ అంటే x² ముందున్న నెంబరు, బి అంటే x ముందున్న నెంబరు, సి అంటే ఇక్కడ కాన్స్టెంట్ ప్లేస్లో ఉన్న నెంబర్ అనమాట. దీనికి ఫ్యాక్టర్స్ కట్టేటప్పుడు x² ముందు ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని అండ్ అలాగే సి ప్లేస్లో ఉన్న కాన్స్టెంట్ నెంబర్ని మల్టిప్లై చేసి దానికి వచ్చిన ఫ్యాక్టర్స్ని మనకి ప్లస్ ఆర్ మైనస్ చేయడం వల్ల ఈ మిడిల్ వాల్యూ అనేది మనకు రావాలి. సో అలా వచ్చినట్టయితే నా ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు x² ముందున్న నెంబర్ 1 అండ్ అలాగే సి ప్లేస్లో ఉన్న 132 నెంబర్ని మనం మల్టిప్లై చేయాలి. సో మనకి 132 వస్తుంది. ఈ 132కి ఫ్యాక్టర్స్ కట్టినట్టయితే 11 12 132 అనేది అవుతుంది కదా. ఈ వచ్చిన ఫ్యాక్టర్స్కి ప్లస్ కానీ మైనస్ కానీ చేయడం వల్ల ఈ ఈక్వేషన్లో ఉన్న మిడిల్ వాల్యూ అనేది మనకి రావాలి. అంటే ఎక్స్కి ముందునున్న నెంబర్, ఎక్స్కి ముందు ఏమీ లేదు కాబట్టి అది 1 అవుతుంది. సో 1 రావాలంటే 12 - 11 చేసినట్టయితే 1 అవుతుంది. కాబట్టి మనకి ఈ ఈక్వేషన్ అనేది బాగానే ఉంది. బట్ ఇక్కడ మనకి సింబల్ అనేది మైనస్ ఉంది కాబట్టి పెద్ద నెంబర్ మైనస్ అయినట్టయితే ఆ ఈక్వేషన్లో మైనస్ అవుతుంది. కాబట్టి 12 పెద్దది కాబట్టి దీనికి మైనస్ అవుతుంది. 11 అనేది చిన్నది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. సో మనకి -12 + 11 అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో -12 + 11 దేనికి ఉందో చూద్దాం. అలా చూసినట్టయితే మనకు ఆప్షన్ డీకి ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఎక్సెల్లో కాకుండా నెంబర్స్లో ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ చేయమంటే అప్పుడు వచ్చిన ఈ x - 12ని 0కి ఈక్వేట్ చేసినట్టయితే ఈ -12 అనేది అటు సైడ్ వెళ్తే 12 అవుతుంది. కాబట్టి అప్పుడు x వాల్యూ అనేది మనకి 12 అవుతుంది. ఇదంతా చేయకుండా సింపుల్గా చేయాలంటే ఈ వచ్చిన ఫ్యాక్టర్స్కి సింబల్స్ అనేవి ఆపోజిట్ చేస్తే ఆ ఫ్యాక్టర్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. సో ఎక్సెల్లో వచ్చింది కాబట్టి +11 -12 అనేది వచ్చింది. అలా కాకుండా డైరెక్ట్ నెంబర్స్ అనుకుంటే మనకి -11 అండ్ +12 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో మనకి 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చారు. ఆ 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏంటనేది ఫైండ్ చేయమని అడిగారు. ఈ విధంగా క్వశ్చన్ అడిగినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే పక్కపక్కనే ఉన్న నెంబర్స్ కాబట్టి ఒక నెంబర్ని ఏ అని, ఆ నెక్స్ట్ నెంబర్ని a+1 అని, ఆ నెక్స్ట్ నెంబర్ని a+2 అని తీసుకొని ఇదంతా సమ్ చేసి ఆ ఏ వాల్యూ ఫైండ్ చేసి ఇదంతా చేస్తారు. ఈ విధంగా చేసినట్టయితే లెందీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ అయితే మనం యావరేజ్ అనేది ఫైండ్ చేయాలి. ఎందుకంటే యావరేజ్ చేస్తే వచ్చిన నెంబర్ అనేది ఈ మిడిల్లో ఉన్న నెంబర్ అవుతుంది. సో ఈ నెంబర్ తెలిసినట్టయితే మనం ఈ ముందు నెంబరు వెనక నెంబరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే మనం యావరేజ్ చేద్దాం. సో యావరేజ్ అనేది ఫైండ్ చేసినట్టయితే మనకి సమ్ 126 కాబట్టి 3 నెంబర్స్ కాబట్టి /3 చేసాం. అప్పుడు మనకి యావరేజ్ అనేది 42 అవుతుంది. సో యావరేజ్ చేస్తే 42 వచ్చింది కదా. ఈ 42 అనేది ఆ 3 నెంబర్స్లో మిడిల్లో ఉన్న నెంబర్ అనేది అవుతుంది. సో 42 అనేది మిడిల్ నెంబర్ అయినప్పుడు దాని ముందు నెంబర్ 41 అవుతుంది. దాని నెక్స్ట్ నెంబర్ 43 అనేది అవుతుంది. మీకు వచ్చిన నెంబర్స్ రైటో రాంగో చెక్ చేయాలంటే ఈ 3 నెంబర్స్ సమ్ చేసినా కూడా మనకు 126 వస్తుంది. క్వశ్చన్లో మనకి హైయెస్ట్ నెంబర్ అనేది అడిగారు కాబట్టి మనకి 43 అనేది హైయెస్ట్ నెంబర్ అవుతుంది. 43 అనేది మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మనకి మెన్సురేషన్ టాపిక్ నుంచి వచ్చింది. ఈ క్వశ్చన్లో మనకి ట్రెపీజియంకి సంబంధించి సైడ్స్ అండ్ హైట్ వాల్యూస్ అనేది ఇచ్చి ఏరియా అనేది ఫైండ్ చేయమని అడిగారు. ట్రెపీజియం ఏరియా అనేది మనం చూసినట్టయితే 1/2 × a + b × హైట్. ఈ ఫార్ములాలో ఏబి అనేవి మనకి ట్రెపీజియంలో అన్ఈక్వల్ సైడ్స్ అనేవి అవుతాయి. అంటే ఈ సైడు అనమాట, ఈక్వల్గా లేని సైడ్స్. సో ఏబి అనేది వాల్యూస్ మనం చూసినట్టయితే ఒక ఏ వాల్యూ అనేది ఇచ్చారు, బి వాల్యూ అనేది మనకి ఇవ్వలేదు. అండ్ అలాగే హైట్ అనేది మనకి ఇక్కడ 12 అయితే ఇచ్చారు. సో మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి బి వాల్యూ కూడా రావాలి. కాబట్టి ఈ సైడ్ అనేది మనం ఫైండ్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రైట్ యాంగిల్ ఉంది, 12 అండ్ 13 ఉంది.
సో మనకి రైట్ యాంగిల్కి సంబంధించిన ట్రిప్లెట్స్ తెలిసినట్టయితే 5, 12, 13, 8, 15, 17 ఆ నెంబర్స్ అనేవి రైట్ యాంగిల్ యొక్క నెంబర్స్ అన్నమాట. సో అలా చూసినట్టయితే ఇక్కడ 12, 13 ఉంది కాబట్టి రిమైనింగ్ సైడ్ అనేది మనకి 5 అవుతుంది. ఈ రైట్ యాంగిల్కి సంబంధించిన ట్రిప్లెట్ నెంబర్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి C²=A² + B² అని వేసినట్టయితే మనకు టైం కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి. ఈ డయాగ్రామ్లో మనం ఇలా లైన్ డ్రా చేసినట్టయితే ఈ సైడ్కి ఏదైతే లెంత్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఆ సైడ్ కూడా అంతే లెంత్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఈ పార్ట్ 15 అనేది అవుతుంది లెంత్. అండ్ దాంతో పాటే ఈ పక్కన మనం రైట్ యాంగిల్లో 5 అనేది మనం ఫైండ్ చేసాము. లెఫ్ట్ సైడ్ రిమైనింగ్ పార్ట్ కూడా 5 అనేది అవుతుంది. అప్పుడు మనకి లార్జర్ సైడ్ బి యొక్క లెంత్ ఎంత అవుతుందంటే ఈ 15 ప్లస్ ఈ 5, 5, 10 అంటే మనకి 25 అనేది అవుతుంది. సో బి వాల్యూ కూడా మనకి 25 అనేది వచ్చేసింది కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ కూడా ఆ ఫార్ములాలో వేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఈక్వేషన్లో వేసినట్టయితే 1/2 ఇంటూ ఏ వాల్యూ అనేది మనకి 15 అండ్ అలాగే బి వాల్యూ అనేది 25 అనేది వచ్చింది కాబట్టి రెండు సమ్ చేస్తే 40 అనేది వస్తుంది. సో 40 అనేది వేసిన తర్వాత హెచ్ వాల్యూ అనేది మనకి ఫిగర్లోనే ఇచ్చారు 12. సో 12 కూడా వేసినట్టయితే 220 అవుతుంది. 20, 12 అనేది మనకి 240 అనేది ఆన్సర్ అవుతుంది. సో 240 అనేది మనకి ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. మెన్సురేషన్ సమ్స్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఫార్ములాస్ అయితే రావాలి. సో ఫార్ములాస్ అనేవి తప్పకుండా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.